రెడ్డి హయాంలో 20 కోట్ల లడ్డూలు కల్తీ అయినాయి అని చెప్పి సిట్ రిపోర్ట్ ఇచ్చారు. మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు మన అందరికీ తెలుసండి, మనకి సిట్ రిపోర్ట్ ఇచ్చింది అంటే కనుక అది ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటుందో, ఎంత డీప్గా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. అలాగా సిట్ మనకి పబ్లిక్ రిపోర్ట్ ఇచ్చినా కూడా దాన్ని కూడా వీళ్ళు వాళ్ళ ఫేవర్గా మాకు క్లియర్ చిట్ ఇచ్చామని చెప్పేసి వైసీపీ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారంటే వాళ్ళది అవివేకమా లేదా అమాయకత్వమా కూడా తెలియని పరిస్థితిలో నిజంగా మేము ఇప్పుడు అందరం కూడా ఉన్నాము. ఎందుకంటే ఒక విషయం నేను క్లియర్గా చెప్పాలనుకుంటున్నానండి. ఇప్పుడు మనం అందరం కూడా భారతదేశంలో ఉన్నాము. ఇండియా ఈజ్ అ కంట్రీ ఆఫ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. అన్ని కుల మతాల ప్రజలందరూ కూడా ఇక్కడ నివసిస్తున్నాము, ఒకే మాట మీద ఉంటున్నాము. మన ధర్మాన్ని పాటించాలి, ఇతర ధర్మాన్ని గౌరవించాలి. ఇదే మాట మీద మనం అందరం కూడా కదిలి వస్తూ ఉన్నాము. ఇన్ని సంవత్సరాలుగా అందరం కలిసి అన్నతమ్ముల్లా ఉన్నామంటే ఆ ఒక్క నాంది మాత్రమే. ఇలాగ వస్తున్న దాంట్లో కూడా ఈయన చిచ్చులు పెట్టి ప్రజలందరికీ కూడా, ప్రపంచ దేశాల ప్రజలందరికీ కూడా ఎంతో ఇష్టమైన, ఎంతగానో వాళ్ళు అది ఒక ఎమోషన్ లాగా ఫీల్ అయ్యే తిరుపతి లడ్డూని కల్తీ చేసి మళ్ళీ దాని గురించి కూడా రాజకీయం చేసి దానికి ఇలాగా మళ్ళీ వాళ్ళేదో దూత్సేదులా అన్నట్టు, వాళ్ళేదో నీతిమంతులు పత్తిత్తులు అన్నట్టు దానికి మళ్ళీ వాళ్ళే క్లియర్ చిట్ ఇచ్చుకుంటున్నారంటే అసలు వాళ్ళు ఒక్కసారి నేనైతే ఒకటే కోరుకుంటున్నానండి, మిమ్మల్ని మీరు ఒక్కసారి మీ మనస్సాక్షిని పరీక్షించుకోండి. ఎందుకంటే మీరుంటుంది ప్రజల్లో ఉన్నారు, అన్ని ధర్మాలని సమానంగా గౌరవించే మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు, మన భారతదేశంలో ఉన్నారు. ఇలాంటి ప్రదేశంలో ఉంటూ ఇక్కడ ఉంటూ ఇతర మతాల మధ్య, అన్ని కులాల మతాల మధ్య చిచ్చు రేపుతూ ఈ రకంగా మీరు చేసి ప్రజల భక్తిని, మనోభావాల్ని దెబ్బతీస్తూ ఇలాంటి వికృత చర్యలు చేస్తే మీరు మీ వరకే కాదండి, తరతరాలకి కూడా చెరగని పాపాన్ని మూటగొట్టుకుంటున్నారు. సో ఇవన్నీ ఒకసారి ఎనలైజ్ చేసుకొని మీ మనస్సాక్షిని మీరు ప్రశ్నించుకొని బయటకు వచ్చి ఏం మాట్లాడతారో మేము కూడా చూడాలనుకుంటున్నాం.